హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యాదవ్ శ్రీకాంత్. ఈరోజు బ్లాగ్ వచ్చి డే 6 మన హరిద్వార్ టు యమునోత్రి అనమాట. మేము నిన్న వచ్చాము. నిన్న అసలు మార్నింగ్ అదే చెప్పాను కదా, ఈ పాస్ కోసం లేట్ అయిందని చెప్పి. ఆల్రెడీ లెవెల్కి స్టార్ట్ అయితే మాకు ఈవినింగ్ వచ్చే వరకు 6 అయితే అయింది అనమాట. 7 అయ్యింది. ఇక్కడ రూమ్స్ వచ్చే వరకు రూమ్ అయితే దొరకలేదు. చెప్పాను కదా మీకు, ఆల్మోస్ట్ లాస్ట్గా రూమ్ అయితే దొరికింది. ఇప్పుడు మార్నింగ్ లేచాను, నేను ఫ్రెష్ అయ్యాను. నా లగేజ్ ఏదైతే ఏది ప్యాక్ చేసుకోలేదు. ఫస్ట్ వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి లగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ మనం ఇక్కడ నుంచి మూవ్ ఆన్ కావాలి గంగోత్రికి. మా రూమ్ అయితే ఎట్లా ఉందో అలానే ఉంది. మార్నింగ్ టైం వచ్చేసి 5 అవుతుంది. మేము లేచింది 4 o'clock. ఇంత చలిలో కోల్డ్ వాటర్తో స్నానం చేశాను. ఒక దిక్కు అయితే సుకూన్గా ఉంది, ఇంకో దిక్కు అయితే చాలా ఎట్లా అంటే మన బ్లడ్ అనేది మొత్తం బ్లడ్ క్లాట్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మొత్తం నా బాడీ అంతా. సో మొత్తం రెడీ అయితే అయిపోయాను చూడండి. నేను ఇంకా లేట్ ఎందుకు, మా వాళ్ళు అయితే స్నానానికి వెళ్ళారు. వాళ్ళు బయటికి రాగానే మనం ఇక్కడ నుంచి దర్శనానికి అయితే స్టార్ట్ కావాలి. ఇంకా ఎంత తొందరగా స్టార్ట్ అయ్యి అంత తొందరగా మళ్ళీ రూమ్కి వస్తే మనకే మంచిది. ఎందుకంటే ఈరోజు గంగోత్రి కూడా ఆల్మోస్ట్ కవర్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం, ఎనీవేస్ ఏదైతుందేమో. రూమ్లో మా లగేజ్ అయితే చూడండి ఎలా పడితే అలా ఎలా పెట్టాము. చాలా అంటే కోల్డ్ ఉంది. ఇప్పుడు ఇల్లు ఒక కప్ ఆఫ్ టీ తాగామనుకో రిఫ్రెష్మెంట్ అవుతాం. టైం వచ్చేసి 5:18 అవుతుంది. 5 o'clock వ్యూ చూడండి. పల్లకిలో వెళ్తున్నారు చూడండి వాళ్ళు. నా బైక్ అయితే వచ్చేసి ఇక్కడ పార్క్ చేశాను. మార్నింగ్ వ్యూ మనకు అక్కడ మొత్తం కనబడుతుంది చూడండి మౌంటైన్స్. కప్ ఆఫ్ టీ తాగాలి ఇక్కడ. గుర్రాలు కూడా రెడీ ఉన్నాయి వెళ్ళడానికి. వ్యూని ఎంజాయ్ చేసుకుంటా. చాయ్ ఇంకా బ్రెడ్ పకోడా బాగుంది. వస్తుంది चाइना से ब्रेड विथ चाय కాంబినేషన్ బాగుంది. उधर हमारे सेब है, ये उधर जापान. అయితే హోటల్ అయినా ఏమంటున్నారంటే ఇక్కడ ఒకసారి చెప్దాం. भाई बोलिए अभी कैसा रहेगा अभी 6 महीने? इधर 6 में जो अभी रस यात्रियों का वो 2 महीने रहेगा. उसके बाद 6 महीने के बाद मतलब यात्री कम हो जाएंगे. उसके बाद क्लोज हो जाएगा. इधर बर्फ गिरती है, बहुत सारी बर्फ गिरती है. फिर इधर टूरिस्ट कोई नहीं आता, बंद हो जाता है. जो यहाँ के लोग हैं वो सब कुछ नौगांव बरकोट रहने के लिए निकल जाते हैं, क्योंकि इधर गाड़ियाँ भी नहीं चलती है. बर्फ कम से कम 10 फीट तक यहाँ पे बर्फ रहती है. 10 फीट तक इतनी भयंकर रहती है, बहुत ज्यादा. मतलब जो यहाँ रहते लोग वो 6 महीने के लिए अपना कोटा मतलब सब चीज व्यवस्था कर लेते हैं. उसके बाद वो बाहर नहीं निकलते. कमरे में खाना है, हर चीज मतलब उनका यही है. उसका जो लोग और है वो अदर बरकोट में मतलब जो अभी जो ज्यादा यात्रियों का टूरिस्ट का जो रस है वो अभी 1-1.5 महीने ज्यादा मतलब जो भीड़ है. उसके बाद बहुत कम. फिर बरसात है, अगले महीने से मतलब स्टार्ट बरसात हो जाती है. बरसात में काफी दिक्कतें हो जाती है मतलब यात्रियों में, इसलिए आजकल ज्यादा भीड़. अभी 2 महीने तक रहेगा उस पे. हाँ, 2 महीने तक तो काफी भीड़ रहेगी. उसके बाद में उसके बाद क्लोज 6 महीने रहते शायद. 6 महीने तक इधर काफी भीड़ रहती है. टूरिस्ट सबसे ज्यादा मतलब फिर 6 महीने के बाद बंद हो जाए. अब अभी गर्मी है ना नीचे, और यहाँ पे अभी देखो कितनी ठंड है, बहुत ज्यादा ठंड है. उसके बाद ठंड में तो यहाँ बुरे हाल है. इधर 12 महीने ऐसे ही रहेगा पूरा ठंड में. 12 महीने ऐसे तो पानी कब पड़ता खुलेंगे फिर रिटर्न ऐसी भीड़ होगी, फिर यात्री ऐसी भीड़ होगी. तो टेम्पल के बारे में कुछ तो भी जानते हैं क्या? यमुनोत्री में तो काफी अच्छे सीन है. जब आप पैदल जाओगे काफी अच्छा नजारा है, देखने को अच्छा मिलेगा. और चढ़ाई भी है. यात्रियों को जाने के लिए घोड़े मिलेंगे, खच्चर है, पैदल यात्री है, डंडी कंडी वाले है. जाम लगता है. फिर मंदिर में पहुंचोगे आप, दर्शन होंगे. भीड़ बहुत ज्यादा है. जितनी मॉर्निंग जाएंगे जाम नहीं होगा, रिटर्न आप वापसी आ जाएंगे. जय माता दी. जय माता. जस्ट एंजॉय द सीनरी. बापरे, యమునోత్రి వెళ్ళే రూట్లో అయితే ఇంకా మాకు 4 kilometers ఉంది. అక్కడ నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం ఎప్పుడు అవుతుంది నడుస్తుంటే చూడండి. ఇందాక జస్ట్ నో పోలీస్ అయినా ఒక గుర్రమైన కొట్టడానికి పోతే మన ఇంటికి తాకింది. బ్లీడింగ్ వస్తుంది అనమాట. హాస్పిటల్ తీసుకోవద్దని చెప్పి తీసుకోపోయిండు. నా క్రాప్స్ అయితే స్లిప్ అవుతున్నాయి.
కొంచెం మీదకి వచ్చినాక మేము ఏవైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటాయో వాటిని ఇక్కడ స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మీదికి వెళ్ళాలి. మా వాడైతే స్కాన్ చేసి టోకన్స్ అయితే తీసుకొస్తుంది చూడండి. స్కాన్ చేసినావా? ఏ టోకన్ చూపెట్టు, కొంచెం వెనకాల జరు. ఎన్ని 2 ఇచ్చిండా? టైమింగ్ ఏమి ఇచ్చిండు? దాని మీద టైమింగ్ ఏమైనా ఇచ్చిండా? 9 AM to 10 AM మధ్యలో అయిపోతామా? ఎప్పుడు అయిపోతుంది? 9 AM to 10 AM. घोड़े पे लेके जाओ. घोड़े पे आने जाने का कितना का है? 2500 रुपये. खाली जाने 1500 रुपये. वो ये अभी ये लोग 4 जो लोग लेके आ रहा ना, उसको पाल के बोलते, क्या बोलते? उसको कितने? 8000 रुपये. 8000 जाने आने. खाली जाने आना जाना. खाली जाना जाने का बुक होता है नहीं. बुक होता है नहीं, खाली आना जाना उसको. वो घोड़े पे तो आने जाने का रहता. आना जाने का रहता है, वन साइड का रहता है. अच्छा, आप लोग यही काम है क्या 6 महीने तक? हमारा 7 जगह काम है. बहुत तकलीफ हो जाएगा ना 6 महीने. 6 महीने कमाना, 6 महीने खाना खाना बैठ के. मजबूरी है ऐसा. हाँ, आप लोग लोकल इधर ही है क्या? ठीक है, बहुत बहुत शुक्रिया भाई, धन्यवाद भाई बोलने के लिए. ठीक है ठीक है, हाँ थैंक यू भाई. నా స్టిక్ అక్కడ పడిపోయింది. అరే బాయ్, बहुत बहुत शुक्रिया भाई. थैंक यू ठीक है भाई, अच्छी बात है. మేమైతే యమునోత్రి వెళ్ళే రూట్లో అయితే మనకు ఒక టెంపుల్ అయితే కనబడ్డది. రామ్ లక్ష్మణ్ అండ్ సీత. ఎంత బాగా డెకరేట్ చేశారు కదా, మస్తు అంటే మస్తు ఉంది మొత్తం డెకరేట్ అంతా. అందరూ బాగుండాలి, అందులో మీరు ముగ్గురు ఉండాలి. ఏదైతే మీరు ఇక్కడ వెళ్ళడానికి రోడ్డు కనబడుతుంది కదా, మీరు వీడియోలో చూసినట్టయితే చాలా అంటే చాలా డేంజర్గా కనబడుతుంది. అంటే రోడ్డు ఉందో లేదో, వెళ్ళడానికి దారి ఉందో లేదో అన్నట్టు కనబడుతుంది. కానీ అస్సలు అంటే అస్సలు ఏం లేదు, అది మంచిగా ఈజీగానే వెళ్ళిపోవచ్చు. చూడండి ఎట్లుందో. కాకపోతే ఇక్కడ రష్ కూడా మనకి ఎక్కువ ఎందుకు కనబడుతుంది అంటే ఏవైతే గుర్రాలు ఇంకా పాలకి ఇవన్నీ రానిక పోనీకి అంతా ఒకటే దారి. సో అందుకని చెప్పి ఇంకా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది అనమాట ఇక్కడ దిక్కు. అంతే, అంతకుమించి ఏం లేదు. ఎవరైనా రావాలంటే రావచ్చు, చేయొచ్చు. నేను ఇప్పుడు ఏవైతే లొకేషన్స్ చూపెడుతున్నానో మీకు అక్కడ మీద కనబడుతుంది కదా, ఈ రూట్ వరకు ఇప్పుడు వెళ్ళాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఏవైతే మీకు లొకేషన్స్ చూపెడుతున్నానో ఈ లొకేషన్స్ అన్నీ మనం యమునోత్రి వెళ్ళే రూట్లో. నాకు 10 రూపీస్ అయితే దొరికినాయి యమునోత్రిలో వెళ్ళే దారిలో. అదేంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఈవెన్ 2 రూపీస్ 5 రూపీస్ కాయిన్ అయినా 10 రూపీస్ కాయిన్ అయినా కంపల్సరీ దొరుకుతుంది నేను ఎక్కడికి వెళ్ళినా సరే. ఏదైతే ఫస్ట్ వస్తుంది కదా గుర్రము, అది కింద పడిపోయింది ఇప్పటిదాకా మెట్ల దగ్గర. ట్రాఫిక్ చూడండి దానికోసం ఎలా అయిందో. దాని మీద ఇక్కడ సైడ్కి నిలబడదు చూడండి, ఆమె కింద పడిపోయింది. ఇవే ఇంకా నాకు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ కనబడుతుంది కదా, బాబా నానక్ టెంపుల్ అనమాట, అది బాబా మందిర్. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ తర్వాత అయితే మనకి భైరవ్ బాబా మందిర్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా నియర్ బై 1 కిలోమీటర్లో మనకి యమునోత్రి అయితే టచ్ అవుతుంది. భైరవ్ బాబా మందిర్. ఇంకా మనకు 500 మీటర్స్ అవుతుంది ఇక్కడ నుంచి యమునోత్రికి. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. అక్కడ కనబడుతుంది ఆ టెంపుల్ ఏదైతుందో, అక్కడ వరకు వెళ్ళాలన్నమాట. దగ్గర అదే మనతోటి నైట్ రూమ్లో స్టే చేసిండు కదా, అతనికి మార్నింగ్ అయితే దెబ్బ తాకింది. అదే చెప్పాను కదా, పోలీసోడు ఒక గుర్రమోని కొట్టడానికి పోతే
రివర్స్ ఈయనకు కలిగిందనమాట. ఇంకా తీసుకొని వెళ్ళి హాస్పిటల్ में बताया नहीं बताया बताया कुछ भी दवा लगाया क्या? दवा लग गया, मेडिसिन लगाया तो उसने बीटाडीन लगाया उधर, लगा दिया. टैबलेट्स कुछ भी दिया? हाँ टैबलेट्स कुछ भी दिया? हाँ दिया. दिया. अभी तो फाइन है ना? थोड़ा सा सही है, पहले से बेहतर है. ठीक है ठीक है. कुछ तो बात करिएगा, कैसा हुआ आपका जर्नी? बहुत अच्छा रहा, बहुत ज्यादा थकावट नहीं इतना जल्दी कैसा आ गए जी? हम लोग का तो पीछे आप मैं तो इसका वजह से एक आधा घंटा एक जगह पे रुके थे. हुई. हम चलते आपके रहे, हाँ हम रुके नहीं, हम कछुआ चाल चलते रहे धीरे 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 करके. ठीक है, चल अपन जाएंगे फिर. ఓకే లొకేషన్ చూడండి టెంపుల్ దగ్గర. మనం మీదికి వచ్చినాక ఇక్కడైతే వేడి వేడి ఉంటాయంట వాటర్. ఇళ్ళనే స్నానాలు చేసుకొని అందరు దర్శనానికి వెళ్తారు. సో ఇక్కడ పబ్లిక్ చూడండి. నేను దీని గురించి కంప్లీట్గా మీకు వీడియో చేసి చెప్తాను. చూద్దాం ఎంత వేడి ఉన్నాను. एक मिनट काका 2 मिनट మీరు అనుకున్నట్టు పెద్దగా పబ్లిక్ అయితే ఏం లేదు. మేము మార్నింగ్ వచ్చినాం కాబట్టి. ఇక్కడ చూసినట్టయితే మీరు రావడమో ఆలస్యమో, రాగానే మీకు ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఇళ్ళకి లోపలికి వెళ్ళంగా దర్శనం కంప్లీట్ అయిపోతుంది. దర్శనం కంప్లీట్ కాగానే ఇక్కడ నుంచి బయటికి రావాలి. ఆల్మోస్ట్ లోపలైతే ఫోటోగ్రఫీ అలో లేదు. అయినా నేను ఇంకా వీళ్ళకి తెలియకుండా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీశానమాట, వీడియోస్ కూడా. లొకేషన్ మధ్యలో ఇది అవసరం కదా అసలు. అంటే యమునా అని ఎందుకు వచ్చింది పేరు అంటే, యమునా ఏదైతే మన గంగా ఉంటుంది కదా రివర్, అది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అనమాట. మేమైతే ఏదైతే దర్శనం చేసుకున్న తర్వాతకి పరోటా ఏదో తీసుకున్నాం మనం. చోలే పరోటా చాలా అంటే చాలా బాగుంది. తనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎన్నో కష్టాలు పడుకుంటా, ఎన్నో ఇబ్బందులు పడుకుంటా మీదకైతే ఎక్కాము. దర్శనం కంప్లీట్ చేసేసుకొని రూమ్కి వచ్చి మస్తు టైర్డ్ అయిపోయాను. ఫుల్ అంటే ఫుల్ నిద్ర వచ్చేసింది, పడుకున్నాను. బయట క్లైమేట్ చూసినట్టయితే వాన పడే సిచ్యువేషన్ ఉంది. నేను ఇక్కడ నుంచి మూవ్ అవుదామని చెప్పి అనుకున్నాను గంగోత్రికి. ఇంకా టైర్డ్ అయిపోయినా కదా, ఇంకా ఎట్లయినా వాన పడేటట్టు ఉందని చెప్పి ఇంకా నిద్ర వచ్చింది, పడుకున్నాను అనమాట. సో ఈరోజైతే మేము మార్నింగ్ అయితే వెళ్ళేటప్పుడు మేము ఏదైతే వెళ్ళేటప్పుడు దర్శనానికి వెళ్ళాం కదా, ఏం కూడా మాకు ఇబ్బంది కాలేదు, ఏం కూడా పబ్లిక్ లేదు. చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే వ్యూస్ కోసమో ఇంకా ఏదో వాళ్ళ ట్రెండింగ్లో నడవాలో ఏదో ఒక దానికోసం అయితే చెప్తున్నారు అనమాట. పబ్లిక్ అంతుర్రు ఇంతుర్రు ఆడబడిపోతారు ఈడబడిపోతారని. అదంతా ఏం లేదు. నేను మీకు చెప్తున్నాను కదా, మీకు చెప్పాను కదా అడ్రస్ ఎట్లా అని చెప్పి. రైడర్స్ ఎవరైనా వచ్చినా, మీరు ఎవరైనా వచ్చినా ఏం చేయాలంటే ఫస్ట్ హరిద్వార్కి రావాలి. హరిద్వార్ నుంచి మనము ఏదైతే యమునోత్రికి రావాలని హరిద్వార్కి రావాలి. హరిద్వార్కి వచ్చి ఆ నుంచి మనం ఏదైతే యమునోత్రి యాత్ర, మనం చార్ధామ్ యాత్ర స్టార్ట్ చేయాలని అనుకుంటే, ఏదైతే మనం చార్ధామ్ యాత్ర స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ యమునోత్రికి రావాలన్నమాట. ఆ యమునోత్రికి ఎలా రావాలంటే హరిద్వార్ నుంచి మనం బార్కోట్ రావాలి. బార్కోట్ నుంచి హనుమాన్ చెట్, జానకి చెట్, అంటే మనకు బైక్ అవైలబుల్ ఉంటుంది, కార్ అవైలబుల్ ఉంటుంది, ట్రావెల్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. బైక్ మీద వచ్చినట్టయితే జానకి చెట్ వరకు, కార్ మీద వచ్చినా సరే జానకి చెట్ వరకు రావాలి. వచ్చి ఏదైనా రూమ్ తీసుకొని స్టే చేయాలి. స్టే చేసి ఈ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది అనమాట. ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు నడుచుకుంటా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నడుచుకుంటా వెళ్ళినాక కూడా ఏమి ఇబ్బంది కాదు మనకి. అవి ఏవైతే రోడ్స్ ఉంటాయో అన్నీ కరెక్ట్గా ఉంటాయి, అంత మంచిగానే ఉంటాయి. మనకి ఎక్కడ కూడా ఇబ్బంది కాదు. ఎవరు దొబ్బులాట లేదు, ఏం లేదు. మంచిగా మనంతలో మనం దర్శనం చేసుకోవాలి, రావాలి. వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేదు, రావడానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏమి ఇబ్బంది అంటే చాలామంది అంటే చూడడానికి పబ్లిక్ ఎప్పుడు కనబడతారంటే, వీళ్ళు ఏవైతే మన పాల్కి ఇంకా దాని మీద హార్స్ మీద అట్లా తీసుకొని వెళ్తారు కదా మీది వరకు ట్రెక్కింగ్కి, వాళ్ళు మొత్తం గడబడి హడావిడి చేస్తారనమాట. మీది పోనికే కింది పోనికే జల్దీ చేస్తారు. దాంట్లో హైవత్ అయ్యి ఎక్కువ అయ్యారేమో పబ్లిక్ అది అని అనుకుంటారు. కానీ ఏం లేదు. మీరు ఇన్ కేస్ రావాలనుకుంటే రావచ్చు ఇప్పుడు. కాకపోతే రిజిస్ట్రేషన్స్కి అయితే మాకైతే మీద ఎక్కడ కూడా ఏం అడగలేరు, ఆధార్ కార్డు అడగలేరు, రిజిస్ట్రేషన్ అడగలేరు, టోకన్స్ కూడా ఏం అడగలేరు. కాకపోతే మధ్యలో ఒక దగ్గర వెళ్ళాక మాది స్కాన్ చేయమని చెప్పారు. స్కాన్ చేసి ఒక టోకన్ అయితే ఇచ్చాడు మాకు. ఆ టోకన్ మాకు ఎక్కడ కూడా అడగలేరు, ఏం కూడా లేదు.
మేము మంచిగా వెళ్ళినాము, దర్శనం చేసుకున్నాము, వచ్చేసినాం. దర్శనం కూడా వితిన్ 5 minutesలో అయిపోతుంది. ఏం లేదు, మన ఇంట్లల్లో మన ఇంటి దగ్గర గుడిలో ఎట్లుంటే టెంపుల్స్ సేమ్ అట్లనే ఇడ కూడా. కాకపోతే 6 kilometers ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాలి వెళ్ళి ఇట్లా దర్శనం చేసుకొని మళ్ళీ రౌండ్ తిరిగి వచ్చేసేయాలి. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తిరగాలి. ఏం పబ్లిక్ లేదు. మాకైతే ఈరోజు దర్శనం అలా జరిగింది. ఏమి ఇబ్బంది కాలేదు, ఏం ఆటంకులు ఏవి కూడా రాలేదు. మంచిగా వెళ్ళినాము. నడవడం ఒక్కటే ఇబ్బంది, అంతకుమించి ఏం లేదు. పబ్లిక్ కూడా ఏం లేరు. చాలా మంది పబ్లిక్ ఇంత ఉంది అంటుంది అంటారు. ఏం కూడా లేదు, ఏమి కూడా ఇబ్బంది లేదు. కాకపోతే మీరు ఎంతకైనా మంచిది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తీసుకొనే రండి. ఎందుకనంటే మేము ఎప్పుడైతే దర్శనం చేసుకొని కంప్లీట్ అయ్యి మీదికి వస్తున్నామో ఒక జాగాలో పోలీసు వాళ్ళైతే టోకన్ తీయండి అని చెప్పి అడిగారు అనమాట. వాళ్ళకి టోకన్ మీరు చూపెట్టండి అని చెప్పి అడిగారు. దర్శనం కంప్లీట్ అయిపోయాక అరౌండ్ మేమైతే 9, 10, 11 o'clock మా దర్శనం కంప్లీట్ అయింది. సో మేము 11 తర్వాత ఏదైతే ఎక్కే పొజిషన్ ఉంటుంది కదా, 12 తర్వాత నుంచి వాళ్ళు అడుగుతున్నారు అనమాట అన్ని. మీరు ఈ పాస్ ఉంటే రండి, ఇంకా లేదు ఈ పాస్ కూడా సిచ్యువేషన్ లేదంటే రావాలనుకుంటే రండి, అట్లేం లేదు. సో ఈరోజు అయితే నేను ఇప్పటివరకు అయితే ఈ వ్లాగ్ అయితే మన యమునోత్రి ఏదైతే టెంపుల్ ఉందో ఈ వ్లాగ్ ఇప్పటితో మాత్రం ఎండ్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.